ఇబ్రహీంపట్నంలో ఏపీ ఎండీసీ కార్యాలయం సీజ్ చేశారు. కార్యాలయాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఏపీ ఎండీసీ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి బదిలీ అయిన తర్వాత ఆఫీసుకు తాళాలు వేశారు. ఇసుక లీజుల కేటాయింపుల్లో పలువురికి వెంకటరెడ్డి లబ్ధి చేకూర్చారని ఆరోపణలు ఉన్నాయి. దస్త్రాలు, హార్డ్ కాపీలు బయటకు వెళ్లకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. అందుకే తాళాలు వేసినట్టు తెలుస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, బలరాం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులన్నీ కూడా మారుతా ఉన్నాయి. వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారులందరూ కూడా వేటు వేశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మారినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఫైళ్లు కానీ కీలకమైన డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లు ఏవి కూడా బయటికి వెళ్లకుండా ఉండటం కోసం చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు తాజాగా గనుల శాఖ ఎండీసీ కార్యాలయాన్ని కూడా సీజ్ చేశారు. పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇసుక కేటాయింపుల్లో తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వెంకటరెడ్డిని ఇప్పటికే బదిలీ చేసినటువంటి ప్రభుత్వం ఆయన పైన పూర్తి స్థాయిలో అనేక రకాలైన ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించిన ఫైళ్లు కానీ, హార్డ్ డిస్క్లు కానీ, సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా డిస్ట్రాయ్ చేయకుండా ఉండటం కోసం ముందు జాగ్రత్త చర్యగా మొత్తం కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఆ కార్యాలయం ప్రస్తుతం పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలోకి ఎవరిని వెళ్లనిచ్చేటటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రిగా ఈ నెల 12వ తేదీన నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి అధికారులు ఏమేమైతే అవకతవకలు జరిగాయో, ఎక్కడెక్కడైతే ఏ విధమైనటువంటి కేటాయింపులు చేశారో, ఎంత మేరకు నిధులు, అదేవిధంగా అధికార దుర్వినియోగం పాల్పడ్డారు, అన్ని అంశాలు కూడా నిగ్గుదేల్చడం కోసమని చెప్పేసి ఉన్నటువంటి ఫైళ్లు కానీ, ఇతర సాఫ్ట్వేర్ కానీ, దీనికి సంబంధించినటువంటి అనేక రకాలైన ఆర్థికపరమైన అంశాలన్నీ కూడా బయటకు తీసేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వివిధ గవర్నర్ దగ్గర నుంచి ఆదేశాలు వెళ్ళి ఎవరు కూడా బదిలీలు చేయడానికి వీల్లేదు. డిప్యుటేషన్ వచ్చిన వారిని కూడా ఎక్కడికక్కడ ఉంచాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో వివిధ కార్యాలయాల్లో ఉన్నటువంటి నెలకొన్నటువంటి అనేక రకాలైన ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ కార్యాలయాన్నింటిపైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. నియంత్రణ విధించే పరిస్థితులని, ఆ కార్యాలయాల్లో ఎవరు కూడా సిబ్బంది కానీ మిగతా వారు కూడా ఎవరు కూడా రాష్ట్రం విడిచి వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో అన్ని మొత్తం ఉన్నటువంటి ఫైళ్లు కానీ, అక్కడ ఉన్నటువంటి హార్డ్వేర్ కానీ, సాఫ్ట్వేర్ కానీ ఎక్కడ కూడా మార్చడానికి వీలైన విధంగా పూర్తి స్థాయిలో నిఘా నియంత్రణ కొనసాగుతుంది. బలరాం, జరగండి, తాజా ఘటనతో ఎండీసీ కార్యాలయ అధికారుల్లో, సిబ్బందులు ఎటువంటి ఆందోళన కనిపిస్తూ ఉంది? పూర్తి స్థాయిలో ఒకవైపు ఇసుక కేటాయింపుల్లో అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి గత ప్రభుత్వానికి వెంకటరెడ్డి పూర్తి స్థాయిలో సహకరించారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇసుక కుంభకోణం పెద్ద ఎత్తున జరిగింది. లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఇసుకని ఇష్టారాజ్యంగా వ్యవహరించారని చెప్పేసి అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అనుక్షణం కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇసుక కేటాయింపుల్లో జరిగినటువంటి అవకతవకలన్నీ కూడా తాము అధికారంలోకి వస్తే పూర్తిగా బయట పెడతాము, దీనికి బాధ్యులైనటువంటి అధికారుల పైన, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి బాధ్యులు అందరిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక సందర్భాల్లో ప్రకటించినటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారినటువంటి పరిస్థితులు, కొత్త ప్రభుత్వం ఏర్పడబోతున్నటువంటి ఈ నేపథ్యంలో ఎండీసీ కార్యాలయానికి తాళాలు వేసినటువంటి ఈ పరిస్థితుల్లో దీని వెనక ఎవరెవరు ఉన్నారు, మొత్తం దీని వెనక ఎండీతో పాటు మరి ఇంకెంతమంది దీనిలో భాగస్వాములయ్యారు, ఎంత మేరకు నిధులు దుర్వినియోగం అయింది, ఎవరెవరికి ఈ ఇసుక కేటాయింపులు చేశారు, ఎవరు ఎక్కడెక్కడ అధికార దుర్వినియోగం జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉంది. దీనికి బాధ్యులపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఇసుక కేటాయింపులు వచ్చిన అవినీతి ఆరోపణల దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి ఫైళ్లు కానీ, మిగతా హార్డ్వేర్ కానీ, దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈరోజు ఎండీసీ కార్యాలయానికి తాళాలు వేశారు. పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ పూర్తి స్థాయిలో ఇప్పుడు గనుల శాఖ ఎండీసీ కార్యాలయం పోలీసుల ఆధీనంలో ఉంది. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.